ప్రకాశం జిల్లాలో వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని పశ్చిమ ప్రకాశంగా పిలిచే ఈ ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమే. మనం మార్కాపురం జిల్లా చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి కూడా 5 నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని అనాదిగా ప్రజలందరూ కోరుతున్న కోరిక ఇది. దీంట్లో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ఈ ప్రాంతమంతా కూడా ఒకప్పుడు మనం కర్నూలు జిల్లాలో ఉన్నాం. కర్నూలు జిల్లాలో ఉన్న తర్వాత అది ఆఖరి భాగంగా ఉన్న ఈ వెనక ప్రాంతాన్ని కర్నూలు జిల్లా వాసులు కూడా మనను లక్ష్యపెట్టలేదు. తగిన రాజకీయ పలుకుబడి గల నాయకులు లేని కారణంలో మరి ప్రకాశం జిల్లాలో ఉన్న శిఖరం, శ్రీశైల శిఖరం వరకు ఉన్న మన ప్రకాశం జిల్లా బార్డరు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైల మహాక్షేత్రాన్ని విస్మరించడం మనకు తీవ్రమైన ద్రోహంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. గతంలో అలా జరిగినా ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి విడిపోయిన మార్కాపురం జిల్లాను కూడా అదే రీతిలో మరి శ్రీశైల క్షేత్రాన్ని కలపకపోవడం కూడా చాలా శోచనీయమైన విషయం. మార్కాపురం, ఎర్రగొండపాలెం, మరి గిద్దలూరు, కనిగిరితో పాటు మనకు దర్శి కూడా చేర్చాలని మొదటి నుంచి ప్రజలందరి ఆకాంక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంలో మనకు దొరకొండే జరపాలని శ్రీకృష్ణ కమిషన్ కూడా ఆ రోజుల్లో వెల్లడించిన విషయం అందరికీ విషితమే. కానీ ఈ మధ్యలో మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరుణంలో అమరావతి అని పెట్టారు. చాలా సంతోషం. కాకపోతే దొరకొండను మలిచిన దాన్ని మేము దీని పరిశ్రమల హబ్బుగా తయారు చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఎవరు ఇప్పటి వరకు నెరవేర్చలేని పకపోయినా కనీసం 38,000 ఎకరాలున్న ఆ దొరకొండను కూడా ప్రాంతాన్ని మార్కాపురం జిల్లాలో విస్మరించడం చాలా తీవ్రని ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మరి నల్లమల ఫారెస్ట్ ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇప్పుడు అక్కడ పేపర్ మిల్లు కానీ, గమ్ ఫ్యాక్టరీ లాంటివి మరి పరిశ్రమలు వస్తే కార్మికులు అక్కడంతా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. దొరకొండ ప్రాంతాన్ని వస్తే ఏదైనా పరిశ్రమలు పెట్టడానికి కానీ అక్కడ జరిగినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కేవలం 25 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి ఆ ప్రజలు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వలస వెళ్ళి సాయంకాలానికి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. అందరూ కూడా వినియోగించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు మరి ఆ రోజుల్లో మేము రాయలసీమ నుంచి 19% నిధులను మరి మీరు ప్రకాశం జిల్లాలో ఉన్న మీ ప్రాంత అభివృద్ధి కోసం 19% నిధులు కేటాయిస్తున్నట్టుగా శాసనసభలో కూడా తీర్మానాలు చేయడం జరిగింది. కానీ ఒక్క సంవత్సరం కూడా అది నిర్వహించని పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పలుకుబడులు వెనకబడిన ప్రాంతంలో అన్ని రకాలుగా మేము పూర్తిగా నష్టపోయిన పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాల్సిందిగా మరి సవినయంగా మరి పాలకులకు మరి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగనే పవన్ కళ్యాణ్ గారికి, ఆ మంత్రివర్గాన్ని కూడా మరీ విన్నవించుకుంటున్నాం.